తెలంగాణ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. కవితను ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారో వాస్తవానికి ముందే కవిత తిరుగుబాటు అజెండా ఎగరవేశారు. బీఆర్ఎస్ పార్టీ చీలిపోబోతుందా, కవిత వెనక ఎవరున్నారు, ఇలాగ రకరకాల ప్రచారాలు జరిగిన నేపథ్యంలో ఎప్పుడైతే సస్పెండ్ చేశారో కవితని బీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే బయటికి పంపించేశారో తర్వాత రాజకీయ పరిణామాలు ఎటు తిరుగుతాయి, ఎటు మలుపు తిరుగుతాయి అంటే ఆమె మళ్ళీ బీఆర్ఎస్ స్టాండే తీసుకుంటున్నారా అంటే తాను కేసీఆర్కి సపోర్ట్గా ఉన్నట్టుగానే మాట్లాడుతున్నారు. కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో గతంలో అంటే ఒక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ కాబట్టి సాధారణంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే. కవిత గారు కూడా చెప్పేది అదే, నేను కూడా ఉద్యమం నుంచి వచ్చాను, ఏ రోజు ప్రశాంతంగా లేను. కాకపోతే పార్టీలోనే కుట్రలు జరుగుతున్నాయి, మీరు పట్టించుకోవట్లేదు, చుట్టూ ఉన్న వాళ్ళని మీరు గుడ్డుగా నమ్ముతున్నారని ప్రధానంగా మొన్నే రేజ్ చేశారు. మళ్ళీ ఈరోజు కూడా తాజాగా లైవ్లో మాట్లాడిన మాట హరీష్ రావు అలాగే సంతోష్ రావు వీళ్ళిద్దరే కీలకంగా ఉన్నారు అనేది. అలాగే కేటీఆర్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా కాకుండా పోనీ రాజకీయంగా అన్నగా కూడా తను ఏ రోజు పట్టించుకోలేదు, ఏ రోజు మాట్లాడలేదు. దాదాపు 103 రోజులుగా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను, ఉద్యమాలు చేస్తున్నాను, మాట్లాడుతున్నాను, ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు అంటే ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా ఇద్దరిని, తండ్రిని అన్నని ఇద్దరిని ప్రశ్నిస్తూ ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు ఒకసారి ఆ మాట్లాడిన ఒక 2 మాటలు అయితే వినిపించేస్తాం. చాలాసేపు మాట్లాడేది అదంతా వినిపించలేం కాబట్టి కొంత ఫోన్ చేయరా అన్న, నాకు ఏమైనా బేట ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్? లీక్ కాకముందు, నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు, అంతకుముందే. మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా, నేను పార్టీ ఎమ్మెల్సీని కదా. చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ఒక నిమిషం. ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడిందా అన్న? 103 రోజులు అయిపోయిందన్న ఇయ్యాలటికి. ఒక్క మాట మాట్లాడిందా? కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే. వారు పెద్దవారు, వారికి అనేకమైన పనులు ఉంటాయి. మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు. నేను కేసీఆర్ గారి బిడ్డను, నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా? ఇది సార్, ఇది మీరు వినే ఉంటారు. అంటే ఇందులో ప్రధానంగా కవిత గారి ఆవేదన ఏంటంటే సస్పెండ్ అయిన తర్వాత తన మీదే కుట్రలు జరుగుతున్నాయి పార్టీలో. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో నేను ఉన్నాను, నా పార్టీ కార్యాలయంలో నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను, అయినా కేటీఆర్ కూడా ఎంతవరకు పట్టించుకోలేదు. చాలా వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఈ మాట్లాడే ముందైతే దళితులకి 3 ఎకరాలు ఇస్తానన్నారు, అదేమైంది? అలాగే బీసీలకి అయితే న్యాయం చేసిన ఘనత కేసీఆర్కి ఉంది అంటే ఆయన చేయలేని వాటిని కూడా కొంచెం ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు. తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. కవితలో పూర్తి తిరుగుబాటు వచ్చిందని అనుకోవాలా, లేదు అంటే కవిత పార్టీని వదిలైతే వెళ్ళే ఉద్దేశం ఏమి లేదు, తన మీద జరుగుతున్న దాని మీదే ఒక న్యాయ పోరాటానికి దిగి పార్టీ నుంచి సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని అనుకోవాలా? తా చెడ్డ కోతి వనమేలా చేర్చిందని ఓ సామెత ఉంది. ఆవిడ పరిస్థితి అది. వాస్తవంగా జైల్లో ఉన్నప్పుడు ఆలోచించి ఉండాలి. ఎలాగ ఈ జైల్లో వచ్చిన గడ్డు పరిస్థితి వలన తనకు ఎదురైనటువంటి సమస్య ఆమె ఆలోచించింది. కానీ సరైన రూట్లో పోలా. రాగానే ఒక కొత్త కాన్సెప్ట్లు తీసుకుంది. ఓ రోజు దళితులకు అన్యాయం జరుగుతుంది, ఓ రోజు బడుగు బలైన వర్గాలకి బీసీలకి న్యాయం జరుగుతుందని సామాజిక పోరాటం మొదలుపెట్టారు. ఇవన్నీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది? అసలు నీ పార్టీలో సామాజిక న్యాయం ఏడ వచ్చింది? ఇలా నాన్న ఎప్పుడన్నా అసలు ఫస్ట్ క్యాబినెట్లో మహిళన్నా ఉందా? ఏడ సామాజిక న్యాయం జరిగింది? అప్పుడే ముందుకు మాట్లాడాల నువ్వు. ఎస్సీ ఎస్టీలకి ఏంటి ఆయన పేరేంది, రాజయ్యని నిర్దాక్షిణ్యంగా తీసి అవతల పడేశారు. అసలు ఏంటో కూడా చెప్పలేదు. ఎస్సీ ఎస్టీ మంత్రుల్లో ఎవరు బలమైన మంత్రులు ఉన్నారు అక్కడ? ఎవరిని బలంగా మాట్లాడినిచ్చారు వీళ్ళు? బీసీ మంత్రుల్లో ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకడు తన ఇనిషియేటివ్ తీసుకుంటాడు. అతన్నైనా సికింద్రాబాద్కి పరిమితం చేశారు కానీ ఆయన ఎదిగేలా చేశారా? కుటుంబ పాలన ఇష్టారాజ్యంగా నడిచింది. ఎవరి మాటలు చెల్లుబాటైనాయి? 4 మాటలు. కవిత మాట, కేటీఆర్ మాట, హరీష్ రావు మాట, కేసీఆర్ మాట. 4 వాళ్ళు ఇష్టారాజ్యమే నడిచింది. ఎవరి కాళ్ళు సంపాదించుకున్నారు. ఒక దొంగ ఇంకో దొంగ గురించి మాట్లాడినట్టుంది ఇక్కడ. హరీష్ రావు తిన్నాడంటే నువ్వు తినలేదా? నువ్వు తినకుండా అక్కడ దాకా వెళ్ళిందా? ఢిల్లీలో మద్యం వ్యాపారం ఎవరు చేయమన్నారు నేను? సౌత్ ఇండియా సిండికేట్ అంటే ఏంటి?
దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలందరూ కలిసి ఒక సిండికేట్ అయ్యి ఉత్తర భారతదేశంలో వ్యాపారం చేయడం. యాడ్ నుంచి వచ్చినాయి నీకు, నువ్వేమంటివి? దాన్ని ఏమంటారు, వాచి కూడా లేదన్న మనిషికి, సొంత ఇల్లు కూడా లేదన్న మనిషికి ఇవాళ వేల కోట్ల రూపాయల డబ్బులు నీకే ఆడొచ్చినాయి. ఎస్, హరీష్ రావుకి వచ్చింది, అంతకుముందు లేదు. ఉద్యమం టైంలో అంతంత ఆస్తి, కేసీఆర్కి అంతంత లేదు ఆస్తి, కేటీఆర్కి లేదు అంతంత ఆస్తి. కానీ ఇవాళ అందరూ మినిమం వేల కోట్లలోనే ఉన్నారు. ఇంకా ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకోవడం, అదేదో అంటారు కదా, గొంగట్లు అన్నం తింటా ఎంట్రుకలు ఎత్తుక్కోవడం ఎందుకు? మీరు అందరూ సంపాదించుకున్నారు, సరే ప్రజలు కూడా పట్టించుకుని ఉంటే 39 సీట్లు ఇయ్యరు కదా, తిన్నారు అన్నటువంటిది నమ్మారు కాబట్టినే ఇచ్చారు. అవతలోళ్ళు కూడా అట్లాంటి దొంగలని భావించారు కాబట్టినే అత్యసరి ఇచ్చారు ఇక్కడ. నెంబర్ 1. నెంబర్ 2, బయటకు వచ్చాక ఆమె చేస్తున్నవన్నీ కూడా ఇలాంటి విచిత్రమైనటువంటి ప్రకటనలు. అదేంటి, తన లెగసీ సృష్టించుకోవాలనుకుంటుంది, తనకి తాను ఒక నాయకురాల్ని అని నిరూపించుకోవాలనుకుంటుంది. ఎందుకు? తను జైలు నుంచి వచ్చినటువంటి మచ్చ పోగొట్టుకోవడానికి. దానికి తన ఇంట్లో కూర్చుని మాట్లాడుకోవాలి. ఆ లీడ్ తీసుకోవాలనుకున్నప్పుడు అంత స్థాయి నాయకురాలు ఆవిడ. ప్రత్యక్షంగా ఎన్నిసార్లు గెలిచింది ఆవిడ ప్రత్యక్ష ఎన్నికల్లో? పరోక్షంగానే కదా పదవులు సంపాదించింది, రాజ్యసభకు కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీ కావచ్చు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమే కదా రుచి చూసి, ప్రత్యక్షంగా సాధించింది ఏంటి ఆవిడ? ప్రత్యక్షంగా ఏం గెలవలేదు కదా. మరి అట్లాంటి మనిషి వచ్చి ప్రత్యక్షంగా ఎన్నికైన వాళ్ళని బూతులు తిడుతుంటది, తప్పు మాట్లాడుతుంటది. ఇంకొకటి అదే ఏది మధుయాష్కి టైంలో నడిచినటువంటిది అంతే. తర్వాత రాజ్యసభ అదే ఏది తర్వాత బండి సంజయ్ చేతిలో ఓడిపోయింది కదా కరీంనగర్కి వచ్చేటప్పటికి. అదే నిజామాబాద్ వీళ్ళ ఇతని చేతిలో అనుకుంటా, మన అరవింద్ గౌడ్ చేతులు. గౌడ్ కాదు, అరవింద్ కాదు, కాబట్టి అక్కడ కేసీఆర్ బిడ్డ ఓడిపోయిందంటే పరువు పోయింది ఎవరికి అప్పుడు బేసిక్. ఇప్పుడు హరీష్ రావు అయితే ఇంతవరకు ఓటమి రుచి ఎరగలేదు కదా అతను బేసిక్. ఇంకొకటి ఏంటంటే ఇవేమంటది, ఆవిడ అన్న డైలాగ్ని ఒకసారి మాట్లాడదాం. నేను పార్టీ ఆఫీస్లో మాట్లాడాను, రక్త సంబంధము ఉంది, ప్లస్ పార్టీ ఎమ్మెల్సీని అది పక్కన పెడితే ఈ రూట్లో చూసినా ఏంటమ్మా అని ఫోన్ చేసి 103 రోజుల్లో మాట్లాడాలి కదా. నీ బుద్ధి ఎక్కడికి పోయింది? పార్టీ ఆఫీస్లో నువ్వు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టనిచ్చారు, ఎవడు పడితే వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారా? నాన్న రాసిన లేఖ లీక్, నాన్నకి నేను రాసిన లేఖ లీక్ అయ్యింది అని నువ్వు పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టేందుకు పర్మిషన్ అతన్ని తీసుకున్నావా వర్కింగ్ ప్రెసిడెంట్గా? మరి తీసుకోకుండా నువ్వు ద్రోహం చేసి అతను అడగలేదంటావేంటి? అంటే నా పార్టీ నా ఆఫీస్లో పెట్టాను నేను మీటింగ్ అంటే అదే అనేది, నీ పార్టీ నీ ఆఫీసు, మరి బయట వాళ్ళకందరికి ఎవరికి అట్లాంటి ఛాన్సు ఎందుకు? మరి ఇంకోటి, నువ్వు అన్నయ్యకి చెప్పావా వెళ్ళి ఇట్లా కానీ ప్రెస్ మీట్ చూసి నీ అన్నయ్య నిన్ను అడగాల? అది తప్పు కదా. మరి నువ్వు ముందు అన్న నేను ఇట్లాగా అమెరికాలో ఉన్నప్పుడు రాసిన లెటర్ ఏదో లీక్ అయిందన్న నువ్వు చూసావా? లేదు అన్న కాదు, ఏమండి పార్టీ ప్రెసిడెంట్ గారు మీరు చూసారా అని అడిగావా? నువ్వు అడగకుండా ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టావు. ప్రెస్ మీట్ మీన్స్ అంటే బయట ప్రపంచానికి చెప్పావు నువ్వు. అంటే ఆమెను సంప్రదించకుండా సస్పెండ్ చేశారన్న. ఇక్కడ సంప్రదించకుండా ఆవిడ ఏమన్నా సంప్రదించి ప్రెస్ మీట్లు పెట్టిందా సస్పెండ్ చేయడానికి? బేసిక్ నేను అనే పాయింట్ ఏంటంటే ఆవిడ అనేది ఏంటి, పార్టీ ఆఫీస్లో నేను ప్రెస్ మీట్ పెట్టినా కూడా మన్నయ్య నన్ను అడగలేదు అంటోంది. ఇంకా సాధారణ కార్యకర్తలకి ఏంటంటోంది అంతే. అవును, మరి ప్రెస్ మీట్ పెట్టే ముందు అన్నయ్యని అడిగావా? పోనీ పార్టీ ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా అడిగావా? ఆయన నోటీస్కి తీసుకెళ్ళావా నువ్వు? ఈ సమస్యని తీసుకెళ్ళాలి కదా చట్టబద్ధంగా అయితే, బాధ్యతగా అయితే. అప్పుడు ఆయన యాక్షన్ ఏంటనేది చూడాలి కదా. అప్పుడు కూడా యాక్షన్ తీసుకోపోతే అప్పుడు మాట్లాడావంటే ఒక అర్థం ఉంది. నేను ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను, మా అన్నయ్య నాకు ఫోన్ చేయలేదు, లేదా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయలేదు, దెయ్యాలు బోతాలు అని మాట్లాడింది ఎవరు? నువ్వు కాదా? ఇంకోటి ఏంటది, హరీష్ రావు గురించి ఎంత పచ్చి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఆయన అంటే మొదటి నుంచి ఉద్యమంలో లేడట, పార్టీ పెట్టాక 10 నెలల తర్వాత వచ్చాడట, ఏదో 1.5 డబ్బులు తీసుకుని వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళిపోయాడట పార్టీ నుంచి, ఆయన డిప్యూటీ స్పీకర్ నుంచి బయటకు వచ్చేసాక. ఈ రోజు కూడా ఈ లైవ్ ఇందరు ప్రెస్ మీట్ లో చేసింది, హరీష్ రావు రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయారు, ఒకే విమానంలో కలిసి ప్రయాణం చేశారు, ఆయన కాళ్ళ మీద పడిపోయారు. నిజం కాదా? అదే అనేది పచ్చి బూతులు మాట్లాడడం అనేటటువంటి నిస్సిగ్గుగా మాట్లాడడం. ఈవిడ ఫ్లైట్లో కూడా బీజేపీ వాళ్ళు ఉంటారు, ఈవిడ వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడ్డట.
లేదా ఈవిడ ఫ్లైట్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. ఈవిడ వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళ కోసం ఇప్పుడు తన పార్టీని నాశనం చేస్తుందా? పాయింట్ ఏంటంటే హరీష్ రావు పార్టీకి ఓ రకంగా చెప్పాలంటే కేసీఆర్ ద్రోహం చేశాడు మధ్యలో కొన్ని రోజుల పాటు. చివరికి భోజనం చేసేసి దీక్ష కూడా విరమించేశాడు. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కొడతాననకపోతే ఆయన దీక్ష కంటిన్యూ అయ్యి ఉండేది కాదు. అది కూడా మీడియా కూడా నాటకం ఆడి ఆ రోజున అర్రే దొంగచాటుగా పెట్టారంట అని చెప్పి అబద్ధాలు ఏదో చెప్పి కవర్ చేశారు ఆ రోజున. కేసీఆర్ కూడా ఉద్యమం నుంచి బయటకు పోయాడు కానీ హరీష్ రావు ఏనాడు ఉద్యమం నుంచి బయటకు పోలా. హరీష్ రావు ఒక్కడే ఉద్యమంలో కమిటెడ్. అక్కడ ఈటెల రాజేందర్ కమిటెడ్, తెలంగాణ జేఏసీ వాళ్ళు కమిటెడ్, ఉస్మానియా జేఏసీ వాళ్ళు కమిటెడ్, ఉద్యోగులు జేఏసీ వాళ్ళు కమిటెడ్. కేసీఆర్ కుటుంబం అది అప్పనంగా వాడుకుంది. ఓ రకంగా చెప్పాలంటే వాడుకుంది. ప్రజలు కూడా పోనీ రాజకీయం జిమ్మికి ఆయన చేశాళ్లే అని హర్షించారు. అంతే తప్పించి అప్పుడు కవిత ఆడుంది. హరీష్ రావు వీళ్ళందరూ ధర్నాలు చేస్తుంటే మధ్యలో వెళ్ళి ఫోటో దిగి వచ్చిన మనిషి కవితను కేటీఆర్ యాడ్ నుంచి ఉన్నారు. వీళ్ళ వ్యాపారాలు, వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ జీవితాలు వీళ్ళు ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు. ఉద్యమం పీక్ స్టేజ్ వచ్చి రాష్ట్ర విభజన జరగబోతోంది. అప్పుడు డిసెంబర్ 9 ప్రకటన తర్వాత వీళ్ళిద్దరు కనబడింది బయట. డిసెంబర్ 9 ప్రకటనకు ముందు ఎవరు ఆనాడు నాయకత్వాలు జేఏసీలు హరీష్ రావే లీడ్ తీసుకుంది ఆ రోజున. అట్లాంటి హరీష్ రావును దొంగం చేస్తుంది ఇవిడ. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చూసాం ఈ ఉద్యమం ఏంటి, దాని స్వరూపం ఏంటి అన్నటువంటిది. హరీష్ రావు ఆంధ్ర గురించి మాట్లాడి మాటలు నాకు కోపం వస్తాయి, కానీ తెలంగాణ ఉద్యమకారుడిగా కరెక్ట్ అతను బాధ్యతగా మాట్లాడాడు. ఆంధ్ర గురించి ఎక్కువ మాట్లాడింది కవిత గారే. అదే అనేది అప్పుడు మరి ఇవాళ వచ్చి ఆవిడ నీతులు చెప్పడం ఏంది? బేసిక్ గా గో బ్యాక్ అని బోర్డులు పెట్టించారు. అప్పుడు నేను అనేది నువ్వెంత ఉద్యమం నువ్వు చేసింది, వాళ్ళు చేసిన ఉద్యమంలో బోర్డులు అట్టుకుని నుంచున్నావు నువ్వు. వాళ్ళు తయారు చేసిన బోర్డులు అట్టుకుని నుంచున్న ఉద్యమే నీ స్థాయి. బట్ హరీష్ రావు ప్రాణాలకి తెగించి ఉద్యమం చేశాడు. అసెంబ్లీ పైకి పరుగులు పెట్టిన ఉద్యమం చల్లబడుతున్న ప్రతిసారి పరుగులు పెట్టించినోడు హరీష్ రావు. ఉద్యమం చల్లబడుతున్న ప్రతిసారి కేసీఆర్నే పక్కన పెట్టినటువంటి ఏది సాగరహారం గుర్తుంది కదా, కేసీఆర్ని కూడా పక్కన పెట్టారు ఆ రోజున. జనం స్వచ్ఛందంగా వచ్చారు ఆ రోజున. హుస్సేన్ సాగర్ అవన్నీ నిండిపోయింది గుర్తుంది కదా, నెక్లెస్ రోడ్. ఆ రోజున కేసీఆర్ని కూడా తరిమేశారు జనం వద్దని. మిలియన్ మార్చ్ వాటిట్లో హరీష్ రావు లాంటి వాళ్ళని అభినందించారు, అంగీకరించారు పబ్లిక్. కాబట్టి హరీష్ రావు ఉద్యమ ప్రస్థానాన్ని తక్కువ చేసి చూపించడం అనేది కవిత అపరిపక్వ ధోరణి కాదు, అహంకార ధోరణి. ఒక రకంగా చెప్పాలంటే అహంకారం. అది ఎదురోళ్ల శక్తిని తక్కువగా చూపించేటటువంటి ఒక పెద్ద నాటకం అది ఆవిడ చేస్తుంది. ఇంకొకటి పార్టీ పరంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు తన ఎక్స్పెక్ట్ చేసినంత స్పందన రావట్లేదు జనంలో. కాబట్టి ఇప్పుడు కొంత డిఫెన్స్ గేమ్ బిగిన్ చేసింది. ఏంటి, అన్నయ్య నాన్న మాదంతా ఒకటే కుటుంబం, మేమంతా ఒకటే, మా రక్తాలు ఇంతే, మా నాన్న కోసమే చూస్తాను, మా అన్న బాగుండాలని చూస్తాను. హరీష్ రావు విలనని. హరీష్ రావును అవమానించింది ఎవరు? వీళ్ళ నాన్న. హరీష్ రావుని ఇబ్బంది పెట్టింది ఎవరు? వీళ్ళ నాన్న. హరీష్ రావుని ఏడిపించుకు తింది ఎవరు? వీళ్ళు. చివరికి కేటీఆర్ రెండోసారి మంత్రి పదవి ఇవ్వకపోవడం పక్కన పెట్టడమే కాదు, దారుణంగా అవమానించి క్రైసిస్ మేనేజర్ గా ఉండేటటువంటి హరీష్ రావుని సిద్దిపేట నియోజకవర్గం దాటకుండా చేశారు. ఇదే కేటీఆర్ కవిత. సిద్దిపేట నియోజకవర్గం దాటించి కనీసం హైదరాబాద్ లో సీట్లు కూడా రానికుండా చేశారు. హైదరాబాద్ కార్పొరేషన్ లో హరీష్ రావు మనుషులకి సీట్లు కూడా ఇవ్వనివ్వాల. సిద్దిపేట మున్సిపాలిటీ కూడా హరీష్ రావుకి శత్రువులకి ఇచ్చారు కొంతమందికి. అంత చేసినా అతను ఏ రోజున పార్టీకి ద్రోహం చేయలే, అంటే కేసీఆర్కి ద్రోహం చేయలే. కేసీఆర్కి వ్యతిరేకంగా వెళ్ళి ఏ పార్టీలు చేయాలి అనేక సార్లు జరిగినాయి ప్రచారం. కాంగ్రెస్లోకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు, ఏది రాజశేఖర రెడ్డితో, లేకపోతే కనుక దీంట్లోకి వెళ్ళిపోతున్నాడు, బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు, ఇట్లాంటి రకరకాల ప్రచారాలు జరిగినాయి. కానీ ఏ రోజున కూడా అతను నోరు తెరిచి కాంట్రవర్షియల్గా మాట్లాడాల. ఇవాటికి కూడా ఎంత జరుగుతున్నా అతను కాంట్రవర్షియల్గా మాట్లాడాల. మెచ్చుకోవాలి అతని ఏది అతని బాధ్యతకు మెచ్చుకోవాలి, అతని సంస్కారానికి మెచ్చుకోవాలి. సంస్కారం చచ్చిపోయింది కవితలో. సంస్కారం చచ్చిపోయి సొంత కొంపలో చిచ్చు పెట్టింది ఆవిడ. అన్నని గురించి అనరాని మాట్లాడినది ఆవిడ. సంతోష్ రావు, హరీష్ రావు లేకపోతే కేసీఆర్ దగ్గర చూసుకునేవాళ్ళు ఎవరు? ఈవిడ చూసుకుందా? అంటే కేటీఆర్ కంటే ఎక్కువ హరీష్ రావు, సంతోష్ రావునే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు మొదటి నుంచి. ముందు మాట్లాడింది కేటీఆర్. అది జనంలో వ్యతిరేకత వచ్చింది. కేసీఆర్ కుటుంబానికి కుంపటైంది ఈవిడ అని.
అందుకని ఇప్పుడు మార్చింది రూటు, ఇవాళ మార్చింది. మొన్నటిదాకా ఏమంది, నేను ఎవరి నాయకత్వాన్ని అంగీకరించాను, మా నాన్న తప్ప అంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇవాళ గుర్తుకొచ్చాడు నీకు మీ అన్న? మరి ఇంతకుముందు ఆయన నాయకత్వాన్ని అంగీకరించను అంటివి కదా నువ్వు. క్రిందసారి ప్రెస్ మీట్ అప్పుడు చెప్పింది 103 రోజుల క్రితం, నాకు బాస్ మా నాన్న, ఆయన తప్పించి ఇంకెవడు కాదంది కదా. మరి అప్పుడు నువ్వు నాయకత్వం అంగీకరించినట్టు అయిందా? అన్నని ఆ రోజు నచ్చనన్న ఇవాళ నచ్చాడా నీకు? ఆ రోజున గుర్తుకు రాని అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ గుర్తుకొచ్చాడా? నువ్వు ఆయన నాయకత్వాన్ని అంగీకరించవంటివి కదా, నాకెవరు నాయకులు లేరని చెప్తావు కదా నువ్వు. మరి అప్పుడు లేనిది ఇవాళ ఎందుకు వచ్చింది అకస్మాత్తుగా? జనం తిడతండేటప్పటికి రూట్ మార్చి ఇదంతా హరీష్ రావుని సంతోష్ రావుని విలన్గా చేసే ప్రయత్నం చేస్తుంది. సంతోష్ రావు కేసీఆర్ పనులన్నీ చూస్తాడు దగ్గరుండి, హరీష్ రావు కేసీఆర్ బయట పనులన్నీ చేస్తాడు. వాళ్ళిద్దరూ గుండెకాయలు లాంటి వాళ్ళు, లేదా ఆయనకి 2 కిడ్నీలు లాంటి వాళ్ళు ఓ రకంగా చెప్పాలంటే. గుండె కేటీఆర్ పని జరుగుతోంది, ఎస్ ఖచ్చితంగా ఒక ఓటమి రాగానే పరుగులు పెట్టి ఇంత దరిద్రం చేసింది ఈవిడే కదా. ఓటమి రాగానే నాశనం చేస్తుంది నువ్వు పార్టీని. మిగతా పార్టీలో ఉన్నోళ్ళు వెళ్ళిపోయారంటే ఒక అర్థం ఉంది. ఓ 10 మంది వెళ్ళింది, మిగతా వాళ్ళందరూ ఆగారు. ఆగిన తర్వాత నువ్వు బిగిన్ చేసావు అంటే అర్థం ఏంటి? పార్టీని డిస్టర్బ్ చేయాలని ఎవరు కోరుకుంటున్నారు? కాంగ్రెస్తో ఈవిడికి సంబంధం లేకపోతే ఇవాళ ఈ పని చేసుద్దా? దీనివల్ల అసలు పార్టీకి ఏంటి ప్రయోజనం? మరి రేవంత్ మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారు? ఊరికినే ఏమన్నా అదేది తమలపాకుతో కొడుతుంది, తమలపాకు దెబ్బది బాగోదని పార్టీ కార్యకర్తలకి. ఇవాళ ఆవిడ మాట్లాడిన మాట మొత్తం చూస్తే పార్టీని డిస్టర్బ్ చేయడానికి, ఎవరైతే పార్టీలో అత్యధికంగా నమ్మకం కలిగి ఉన్నటువంటి హరీష్ రావుని చెడగొట్టడానికి కుట్ర చేస్తుంది ఆవిడ. బీఆర్ఎస్ చీల్చే వ్యూహం ఏమైనా రచిస్తోందా కవిత? అంత సీన్ ఏం లేదు, ఆవిడ చీలిస్తే ఎవడొచ్చేవాళ్ళు లేడు అనేది అర్థమైపోయింది. వాళ్ళ మాటల్లో బీఆర్ఎస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, బీఆర్ఎస్ లో మీరు అందరూ తెలుసుకోండి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు, ఎందుకంటే ఇవేం ఇంకా పార్టీ అది ఏం పెట్టలేదు కాబట్టి. వాళ్ళ మాటల్లో చెప్పింది ఏంటయ్యా అంటే బేసిక్గా తిడుతున్నారు అందరూ కార్యకర్తలు, అందుకని దాన్ని కవర్ చేసుకుంటున్నారు. అయ్యో మీకు తెలవదు, చాలా కష్టాలు జరిగిపోయినాయి, చాలా నష్టాలు జరిగిపోయినాయి, ఈవిడికి అన్యాయం జరిగిందంటే ఈవిడ పార్టీకి అన్యాయం చేసింది. ఈవిడ మధ్య వ్యాపారం చేయకపోతే పార్టీకి అసలు బదనాం అయ్యేదా? ఈవిడ మూలంగా కదా పార్టీ నాశనమైంది మొన్న ఎలక్షన్స్కి. ఆడపిల్లవి నువ్వు మద్యం వ్యాపారం చేయడం ఏంటి చండాలంగా? పోనీ ఆ లెక్కను చూసుకున్నా, మద్యం అంటేనే తాళి తెంచేవారు, తాళులు తెంచే వ్యాపారం నువ్వు చేయడం ఏంటి చండాలంగా? ఇంకో వ్యాపారం చేసుకున్నావు అంటే ఒక అర్థం ఉంది, నో డౌట్ వ్యాపారాలు చేసుకోవచ్చు, ఆడపిల్లలు వ్యాపారం చేద్దాని ఎట్టంటాం. తాళులు తెంచే వ్యాపారం రాజకీయ పరంగా జోక్యం చేసి చెడగొట్టిన వ్యాపారం నువ్వుగా చేసుకొచ్చింది, నీ మూలంగా కదా నాన్న పరువు పోయింది. హరీష్ రావు వల్ల పరువు పోలేదే, సంతోష్ రావు వల్ల పరువు పోలేదే, కేటీఆర్ వల్ల పరువు పోలేదే. అదేమంటే కేంద్రం కుట్రా, నువ్వు వ్యాపారం చేయకపోతే ఆడు కుట్రవన్నాడా? నువ్వు వ్యాపారం చేశాకే కదా ఆడు కుట్ర చేయడానికి అవకాశం ఇచ్చింది. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి నీకు అక్కడ, ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఎంత రియల్ ఎస్టేట్ చేస్తున్నావు నువ్వు? అవన్నీ ఆడి నుంచి వచ్చినాయి అకస్మాత్తుగా, ఆకాశం నుంచి ఊడిపడి వచ్చినాయా నీ కుటుంబానికి ఆస్తిగా? 1,000 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళ మీ మెయింటెనెన్స్లకి? అంటే సంపాదించుకున్నారు కదా. బేసిక్ సమస్యల్లో ఒకటే, స్థితప్రజ్ఞత లేని రాజకీయం, అవగాహన రాహిత్యంతో కూడిన రాజకీయం, డబ్బు తెచ్చిన అహంకారంతో కూడిన రాజకీయం, కుటుంబం నాశనమైనా పర్లేదు నేను ఎదగాలి నేను బాగుపడాలని కోరుకునే రాజకీయం. స్పష్టంగా కనబడుతున్నటువంటి లెక్క ఏంటంటే బీఆర్ఎస్ నాశనం అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేటట్టుంది. అందుకని కాంగ్రెస్ నాయకులు మాకు వద్దో ఈవిడితో దరిద్రం అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు. బీజేపీని అంటుంది కానీ కాంగ్రెస్ని ఏమంటుంది ఆవిడ? రేవంత్ను ఒక్కటే 4 ముక్కలు మాట్లాడుతుంది, అది కూడా తమలపాకుతో, అంతే తప్పించేం లేదు అక్కడ. మెయిన్ తిట్లంతా హరీష్ రావుని టార్గెట్ చేసుకున్నారు, హరీష్ రావు సంతోష్ రావు టార్గెట్. సార్ కానీ ఒకటి ఓకే, సస్పెండ్ చేసే విషయంలో ఓకే అందులో కూడా కుట్ర ఉందని ఈమె చెప్పేది, కానీ కేసీఆర్ మాత్రం ఏమన్నా తొందరపడ్డారా? పైగా కన్న కూతురు చాలా ఆలస్యం చేశాడు. ఈటెల రాజేందర్ని తీసవతల పడేశాడు, రాజయ్యని తీసవతల పడేశాడు. అంతకుముందు నరేంద్రాని విజయశాంతిని ఎంతసేపు పట్టింది వాళ్ళని? వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడారని అసలు? అంటే ఇక్కడ కూతురు కాబట్టి మరి ఓ రకంగా రక్త సంబంధం కోసం ఎంత ఆగాడు ఆవిడ పార్టీని నాశనం చేస్తున్నా సరే. వాస్తవంగా మద్యం ఇష్యూ వచ్చిన రోజు సస్పెండ్ చేయాలి ఆవిడ పార్టీ నుంచి. ఇప్పుడు అతని పేరేంటి, పోచారం శ్రీనివాసరెడ్డి మీద అవినీతి ఆరోపణలు కానీ చంద్రబాబు పక్కన పెట్టలేదా?
లేదు కృష్ణ యాదవ్ది ఆ కుంభకోణం జరిగింది కదా, అదే దాని పేరేంటది, స్టాంపుల కుంభకోణం. అప్పుడు వెంటనే సస్పెండ్ చేయలేదా పార్టీ నుంచి? పార్టీలు సస్పెండ్ చేస్తారే చంద్రబాబు కూడా, వీళ్ళ పార్టీలో కూడా ఇతర ఆరోపణలు వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టారే. మరి కవిత విషయంలో ఓపెన్గా ఇంత అడ్డదిడ్డంగా ఈవిడేమంటది, లెటర్ లీక్ చేశారంటది. ఈవిడ ఎందుకు లీక్ చేయకూడదు? ఎవడు దర్యాప్తు చేస్తాడు దాంట్లో? నేను మా నాన్నకు రాసిన లెటరు, అది బయటకు వచ్చింది, వీళ్ళు చేశారు. ఏంది ఈవిడ చెప్పేది? తుతుంబర్గాళ్ళ గురించి ఎవడో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏదో మాట్లాడారట, దానికి ఈవిడికి ఏదో అయిపోయిందట. ఈవిడ రాయిబెత్తుంది ఎన్ని, ఈవిడ మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు అనేక యూట్యూబ్ ఛానల్స్. అక్కడ బేసిక్ సమస్య ఏంటి? నాకు నచ్చని ఛానల్ లేకపోతే నన్ను తిట్టే ఛానల్ అని నేను తిడతాను, నన్ను ఎవరు ఏమనకూడదు, నేను చాలా గొప్ప దాన్ని ఏమంటారు ధీరోదాత్తురాల్ని, శాంతి దూతని, పార్టీని ఏదో బాగు చేయడం చూస్తాను, నేను మా నాన్నలాగా ముక్కుసూటి. ఎస్, మీ నాన్నలాగా ముక్కుసూటి కాబట్టి ఆయన కూడా ముక్కుసూటిగా సస్పెండ్ చేశాడు. ఇంటికి వెళ్ళి పడుకో, సస్పెండే చేశాడు, బహిష్కరించలేసి కొంచెం హ్యాపీగా ఉండు. అనవసరమైన రాజకీయం. బేసిక్గా ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్లో ఉంది ఆవిడ. జైలు నుంచి బయటికి రావడం ఓ మచ్చ, పార్టీకి మచ్చ, నాన్నకి మచ్చ, కుటుంబానికి మచ్చ, అందరికి మచ్చ. ఆ మచ్చ తుడుపుకోవడానికి ఏది పడితే అది చేసి చివరికి అది పార్టీని తీసుకొచ్చి నడి రోడ్డు మధ్యలో నుంచోబెట్టింది. ఇప్పుడు కార్యకర్తలకి ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళందరూ పార్టీ కోసం కొట్లాడారు, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడారు, వాళ్ళందరినీ ఇప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంది ఈవిడ. అంటే సామాజిక చిచ్చు రేపి తిరుగుబాటు ఏమన్నా చేయాలనుకుంటుందా? ఆ వ్యూహం సామాజిక చిచ్చు రేపుతానికి అదేంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈవిడ సామాజిక న్యాయం మాట్లాడుతుంది. నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలు ఎంతమంది ఉన్నారు? నేను అనేది అది. నువ్వు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలు ఎంతమంది ఉన్నారు? రెండోసారి మంత్రివర్గంలో అనుకుంటా పాప సబితాయింద్రారెడ్డిను రాధోడ్ని ఎవరో ఇద్దరు పెట్టినట్టున్నాడు ఆయన. ఆయనకి మహిళలు ఎక్కరు. ఆ పటేల్ పట్వారీ వ్యవస్థకు వారసుడు కేసీఆర్. ఆయనకి మహిళలు మంత్రివర్గంలో లేదా ఎదగడం ఎక్కదు ఆయనకి. అట్లాగే ఆ ఎస్సీ ఎస్టీలు ఎదగడం ఇష్టం ఉండదు. నిజాం వారసులు కదా వాళ్ళు. నిన్న కూడా చెప్తుంది కదా నిజాం వారసత్వం మాదని చెప్పేసి. ఎస్, వారసులు నిజంగా నిజాం వారసులే కదా పటేల్ పట్వారీలు, రజాకారులు, వీళ్ళందరూ ఒకటే కదా బేసిక్గా చెప్పాలంటే. నిజాం వారసత్వాన్ని తెచ్చి పెడుతున్నారు ఇప్పుడు మళ్ళీ, అంత మించి ఏం లేదు. ఒక రకంగా మరొక నష్టం తెచ్చిపెట్టే అంశమా సస్పెండ్ అనేది? బీఆర్ఎస్ ఇంకా క్లియర్ చేసుకున్నారు ఇష్యూని, సమస్య పరిష్కరించుకున్నారు. ఇంకెందుకు సాగదీసుకోవడం? కేసీఆర్ చేసింది చాలా మంచి పని, కేటీఆర్ చేయించింది మంచి పని. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరికి ఏమంటా అంటే కుదరదని చెప్పేసి హరీష్ రావు మీదకు పోతుంది అంతే. అంతే. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి కవిత అయితే ఒక రకంగా ఊహించలేదేమో బీఆర్ఎస్లో ఈ పరిస్థితి వస్తుంది అనేది. కానీ సస్పెన్షన్ ఎప్పుడైతే వేటు వేశారో తర్వాత ఒక్కసారిగా టర్న్ ఏమన్నా మార్చుకుందా, కొత్త స్టాండ్ తీసుకోబోతున్నారా ఆమె, లేదంటే ఇంకా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? టార్గెట్ అయితే హరీష్ రావు, సంతోష్ రావు అనేది ఓపెన్గానే చెప్తున్నారు. కేటీఆర్ కూడా కొంత అయ్యి ఉండొచ్చు. కాకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తెచ్చే కార్యక్రమం ఏమన్నా మొదలు పెట్టారా? తాజాగా ఆమె ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలతో ఇక మున్ముందు ఏం జరగబోతోంది, బీఆర్ఎస్కి ఇది ఎంతవరకు ప్రయోజనం, ఎంతవరకు నష్టం వేచి చూద్దాం.